న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో సునీల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో సునీల్ రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్స్ సీజ్ చేశారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులకు కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో సునీల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో సునీల్ రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక కీలక వ్యక్తిని ఈ రోజు సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. అయితే అరెస్ట్ అనేది సంబంధించి ప్రస్తుతానికి ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా సునీల్ రెడ్డి సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలోనే సునీల్ రెడ్డి నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పుడు కూడా కీలకమైనటువంటి పత్రాలు, ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సిట్ అధికారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు ఆయన్ని విచారిస్తున్నారు. ఉదయం నుంచి కూడా సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. అయితే కేవలం విచారణ కోసమే పిలిచారా లేదంటే అరెస్టు చేస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదు. ఉదయం నుంచి కూడా మరిన్ని ఏదైతే సిట్ ఈ కేసులో ఇప్పటి వరకు ఆధారాలు సేకరించిందో ఆ సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా చూపిస్తూ సునీల్ రెడ్డిని విచారిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే సునీల్ రెడ్డిని గతం నుంచి కూడా ఈ కేసులో ఆయన నిందితుడిగా చేర్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సునీల్ రెడ్డికి సంబంధించి ఏదైతే సోదాలు నిర్వహించారో ఆ సోదాల్లో వీటికి సంబంధించినటువంటి కీలక ఆధారాలన్నీ కూడా సేకరించాము, ఆ ద్వారానే విచారణ కూడా పిలిచామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా సుదీర్ఘంగా విచారణ సిట్ అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బెయిల్ పైన కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి, మరి కొంతమంది రిమాండ్ లోనే ఉన్నారు. రిమాండ్ కూడా పొడిగిస్తున్నటువంటి పరిస్థితి కదా. అయితే బెయిల్ కి సంబంధించి లేదంటే ఈ జైల్లో ఉన్నటువంటి ఇష్యూస్ కి సంబంధించి కూడా రెగ్యులర్ గా పిటిషన్లు, వాదనలన్నీ కూడా జరుగుతుంది. అయితే మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 3 ఛార్జ్ షీట్లు కూడా సిట్ అధికారులు దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సునీల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి సునీల్ దగ్గర నుంచి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించే పనులు అయితే ప్రస్తుతం సిట్ అధికారులు ఉన్నారని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.